నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. తెలంగాణ విద్యాశాఖ ఈరోజు ఎస్ఎస్సి ఫలితాలను విడుదల చేయడం జరిగింది. ఈ ఫలితాల్లో కరీంనగర్ ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధించారు. ఈ సందర్భంగా ఆల్ ఫోర్స్ అధినేత చైర్మన్ నరేందర్ రెడ్డి గారు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులను మరియు వారి తల్లిదండ్రులను, అందుకు సహకరించిన ఉపాధ్యాయులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడడం జరిగింది. వారి మాటలను విందాం. చూసే ముందు దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ సబ్స్క్రైబ్ వల్లనే ఈ ఛానల్ అభివృద్ధికి దోహదపడుతుందని తెలియజేస్తున్నాం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. ఈరోజు 10th క్లాస్ రిజల్ట్స్ రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఆల్ ఫోర్స్లో 135 మంది చిన్నారులకు 10 జీపీఎల్ రావడం జరిగింది. మరి ఒకవైపు ఐఐటి నీట్ ఫౌండేషన్లో ఆల్మోస్ట్ 8 మంత్స్ బిజీగా ఉంటూ కూడా అతి తక్కువ సమయంలో ప్రిపేర్ అవుతూ కూడా మరి ఇంత గొప్పగా రిజల్ట్స్ తీసుకురావడం అనేది అది పిల్లల యొక్క టాలెంట్, స్టాఫ్ యొక్క డెడికేషన్ అని చెప్పేసి భావిస్తున్నాను. ఈ సందర్భంగా పేరెంట్స్కి, స్టాఫ్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. స్టూడెంట్స్ కూడా రియల్గా కూడా మరి మేము ఎలా చెప్తే అలా చేస్తూ ఇవాళ అత్యధిక సంఖ్యలో 10 జీపీలు తీసుకువస్తూ ఉత్తర తెలంగాణలో ఏ ఇతర సింగిల్ బ్యానర్ కూడా మరి ఇన్ని 10 జీపీలు తీసుకురాలేదు. మనం చూస్తూనే ఉన్నాం. పేపర్స్ మోడరేట్ ఉన్నా కూడా లాస్ట్ ఇయర్ అన్ని 10 జీపీలు రాష్ట్ర వ్యాప్తంగా రాలేదనిపిస్తుంది. ఇలాంటి సమయంలో ఆల్ ఫోర్స్ మరి నాట్ ఓన్లీ కరీంనగర్ స్కూల్స్, ఈవెన్ మారుమూల ప్రాంతంలో ఉన్న స్కూల్లో కూడా మంచి 10 జీపీలు రావడం అనేది మా సిస్టమ్ని తెలియజేస్తుంది. అంటే ఆల్ ఫోర్స్ అన్ని స్కూల్స్లో కూడా ఒక చక్కటి ప్రణాళికతో మేము ముందుకు వెళ్తున్నాం. స్టార్టింగ్ రీఓపెనింగ్ డే నుంచి మొదలుకుంటే చివరకు అన్ని స్కూల్స్లో ఒకే ప్రణాళికతో, తర్వాత మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ తోటి హాలిడేస్, సమ్మర్లో ఎప్పుడున్నా కూడా టీచర్స్ వర్క్షాప్ నిర్వహిస్తూ టీచర్లను ఎప్పటికప్పుడుగా వారిని మరి అప్డేట్ చేసుకుంటూ వాళ్ళ నాలెడ్జ్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ సందర్భంగా రియల్లీ ఐ హ్యాట్స్ ఆఫ్ మై టీచర్స్ ఫర్ దేర్ వండర్ఫుల్ ఎఫర్ట్స్. అండ్ ఈ పిల్లలు నిజానికి మరి రాబోయే రోజుల్లో కూడా ఐఐటి నీట్లో కూడా ఇంకా గొప్పగా రాణించాలని కోరుకుంటూ ఆల్ ఫోర్స్లోనే కాకుండా ఎక్కడ కరీంనగర్లో మిగతా తెలంగాణ రాష్ట్రంలో 10 జీపీఏ సాధించిన విద్యార్థులందరికీ ఆల్ ఫోర్స్ ఐఐటి నీట్ మరి 25% ఆఫ్ ఫీ కన్సెషన్ కూడా ఇస్తామని చెప్పేసి కోరుతున్నాం. కాబట్టి 10 జీపీఏ వచ్చిన విద్యార్థులందరూ కూడా మా ప్రిన్సిపల్ని కలిసి మరి అడ్మిషన్ టెస్ట్, తర్వాత స్కాలర్షిప్ టెస్ట్ కూడా రాసి ఇంకా అర్హత పొందాల్సిందిగా కోరుతున్నాం. మరొకసారి మరి 135 మంది చిన్నారులే కాకుండా 1140 మంది చిన్నారులు, సుమారుగా 740 మంది చిన్నారులు 9 and above జీపీ తీసుకొచ్చారు. దాంతో తెలుస్తుంది ఇక్కడ ఒక స్టూడెంట్ ఒక సెక్షన్ కాదు, అందరినీ కూడా ఈక్వల్గా మనం ఫోకస్ చేస్తున్నాం. 740 మంది చిన్నారులకు 9 and above జీపీ అవుట్ ఆఫ్ 1140 రియల్లీ అది ఓన్లీ ద క్రెడిట్ ఆఫ్ ద సిస్టమ్ అని భావిస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి సంచలనమైన ఫలితాలు ఐఐటి అడ్వాన్స్లో అట్లాగే నీట్లో కూడా తీసుకువస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈరోజు మంచి రిజల్ట్ సాధించిన చిన్నారులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆల్ ఫోర్స్ విద్యార్థుల ప్రభంజనం. ఎస్ఎస్సిలో ఆల్ ఫోర్స్ విద్యార్థుల ప్రభంజనం. నిర్మల్ ప్లీజ్. 10 జీపీఏ సాధించిన విద్యార్థులతో ఆల్ ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి గారు నిర్మల్ ఫ్రెండ్స్. విదిరా 10 జీపీఏ సాధించిన విద్యార్థులతో ఆల్ ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి గారు వారిని అభినందిస్తున్నటువంటి దృశ్యం.
సుల్తానాబాద్ నెక్స్ట్ కరీంనగర్ శంభు ఎస్ఎస్సిలో అద్భుతమైన రిజల్ట్స్ సాధించిన విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి అధ్యాపకులను సన్మానిస్తున్నటువంటి విషయం. నవీన్ రెడ్డి సార్. అత్యద్భుత ర్యాంకులు సాధించడానికి కారణమైన ఉపాధ్యాయులను ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి గారు అభినందిస్తున్నటువంటి దృశ్యం. ఆల్ ఫోర్స్ గ్రూప్ ఆఫ్ అధినేత వి నరేందర్ రెడ్డి గారు ఇంతవరకు ఎస్ఎస్సిలో 10 GPA సాధించిన విద్యార్థులను అభినందించినటువంటి దృశ్యాలను ఇప్పుడు మీరు చూడడం జరిగింది. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ KNR. ఇది మనందరి ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ సహకారాన్ని మాకు అందించండి. మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. ఛానల్ అభివృద్ధికి కూడా మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. దయచేసి మాకు సహకరించండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అని రాసిన దాన్ని ఒక్కసారి నొక్కండి. ఇదివరకు నొక్కని వాళ్ళు మాత్రమే. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. ధన్యవాదాలు.